హాయ్ ఎవ్రీవన్. బైబిల్‌లో ఉన్న ఈ ప్యాసేజ్ ఆరాధనని లోతుగా అర్థం చేసుకోవడానికి నాకు ఎంతగానో సహాయపడింది. ఆ ప్యాసేజ్ ఏంటంటే యోహాను సువార్త 12వ అధ్యాయం. 4 సువార్తల్లో రాయబడిన ఈ సన్నివేశం ఆరాధన అనే అంశాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి నాకెంతగానో సహాయపడింది. సో, ఈ వీడియోలో మీతో కొన్ని విషయాలు ఆరాధన గురించి పంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయంలో చూస్తే యేసు ప్రభువారు తన శిష్యులతో కలిసి బేతనీ అనే ఊరికి వెళ్ళినట్లు కనబడతా ఉండింది. అక్కడ ఒక అంటే లాజరు బేతనీలో ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా యేసు ప్రభువారు వాళ్ళకు ఉంటా ఉన్నాడు. సో, మరియా ఒక ప్రేషియస్ అత్తరుని తీసుకొచ్చి యేసు ప్రభు మీద పోసి ఆయన అభిషేకిస్తున్నట్లు అక్కడ రాయబడిందనమాట. సో, మొట్టమొదటిది యేసు ప్రభుని ఆరాధించే వారికి మొట్టమొదటి ఉండాల్సిన లక్షణం ఏంటంటే ప్రిపరేషన్ ఉండాలి. అంటే దేవుని సన్నిధికి మనం వెళ్తున్నప్పుడు మనం ప్రిపేర్డ్నెస్ని కలిగి ఉండాలి. ఆమె అప్పట్లోనే చాలా విలువైన అత్తర్ని ప్రభు కొరకు సిద్ధపరచుకుందంటే ఆమె ఎంత ప్రిపేర్డ్ అయి ఉంటుందో యేసు ప్రభు కోసం. యేసు ప్రభు వారు బేతనీ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈసారి ఈ అత్తర్ని ప్రభు మీద పోయాలని ఛానల్ నుంచి ప్రిపరేషన్లో ఉండింది ఆవిడ. సో, ప్రభు వచ్చిన సందర్భంలో అత్తర్ని బుడ్డిని పగలగొట్టి ప్రభు మీద పోస్తూ ఉండింది. రెండోది, షీ ఫోకస్డ్ ఓన్లీ ఆన్ జీసస్. చాలామంది జనాలు ఉన్నారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు, రకరకాలుగా ఆమె గురించి డిస్కషన్ నడుస్తూ ఉన్నాయి. కానీ అవేం పట్టించుకోలేదు ఆవిడ. ప్రభువుని ముద్దు పెట్టుకుంటూ ఉంది, ఆయన పాదాల మీద పడి ఏడుస్తూ ఉంది, జుట్టుతో పాదాలు తుడుస్తూ ఉండింది, అత్తరు పోస్తూ ఉండింది. సో, కాబట్టి ఆమె మైండ్ అంతా కూడా యేసు ప్రభు వారి మీదే ఉంది. అంటే దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు మన ఫోకస్ అంతా కూడా ప్రభువారి మీద మాత్రమే ఉండాలి అనేది అక్కడ అర్థం చేసుకోవచ్చు. మూడోది, యేసు ప్రభు వారు ఎవరు ఆమె గుర్తించింది. ఆయన మెస్సయ్య అని, ప్రజలందరి కొరకు తను తాను అర్పణగా దేవుని దగ్గర నుంచి పంపబడిన గొర్రెపిల్లని ఆమె గ్రహించింది. కాబట్టి యేసు ప్రభు వారిని చాలా అమూల్యమైన అత్తరుతో అభిషేకిస్తూ ఉండింది. అక్కడ రెండు విషయాలు అర్థమవుతూ ఉన్నాయి. అంటే దేవుడెవరు తను క్లియర్గా అర్థం చేసుకోగలిగింది. రెండవది, తన యొక్క స్థితిని తను అర్థం చేసుకోగలిగింది. అంటే ఇక్కడ ఎప్పుడైతే మనం ఎప్పుడైతే దేవుణ్ణి లోతుగా మనం అర్థం చేసుకోగలుగుతామో అప్పుడు ఆరాధన పట్ల మనకున్న వైఖరి అంతా మారిపోతుంది. అంటే దేవుని యొక్క గుణలక్షణాలు, యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క స్వభావాన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండవది, మన స్థితి ఏంటో మనం గ్రహించాలి. అంటే ఎలాంటి స్థితిలో నుండి దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చాడు అది గుర్తించినప్పుడు దేవుని పట్ల మనకి కృతజ్ఞతతో నిండిన హృదయం మనకి ఏర్పడుతుంది. దేవుని యొక్క ఔన్నత్యం మనకు అర్థం కానప్పుడు మన ఆరాధన ఇప్పటికీ కూడా లోతుగా ఉండదన్నమాట. కాబట్టి మొక్కుబడి ఆరాధన అయిపోతుంది, మెకానికల్ వర్షిప్ అయిపోతుంది తప్ప దేవుని పట్ల మన కృతజ్ఞత అనేది ఎప్పుడు లోతుగా ఉండదన్నమాట. కాబట్టి దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని, దేవుని యొక్క ఉన్నతత్వాన్ని కనుక మనం లోతుగా అర్థం చేసుకోగలిగినప్పుడు, మన యొక్క స్థితిని మనం గ్రహించగలిగినప్పుడు కృతజ్ఞతతో నిండిన ఆ హృదయంలో నుంచి వచ్చే మూలుగు ఉంటుందే, అది దేవునికి అర్పించే ఆరాధన. ఈ రోజున ఆరాధన యొక్క అర్థం అంతా మారిపోయింది. ఈ రోజున డ్యాన్సులు వేయటం, ఎగరటం, పిచ్చి పిచ్చిగా దేవుని సన్నిధిలో ప్రవర్తించటం ఆరాధనకి కొత్త డెఫినేషన్స్ వచ్చేసాయి అన్నమాట. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వాక్యాన్ని లోతుగా చదివేవాళ్ళు, ధ్యానించేవాళ్ళు ఈ రోజున తక్కువైపోవటం, ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మి తల ఊపి గొర్రెల్లాగా తయారవటం పరిస్థితి ఇంతవరకు దారి తీస్తూ వచ్చిందనమాట. ఈ వీడియో చూస్తున్న ప్రియమైన తమ్ముడు, చెల్లి, ఆరాధన అంటే దేవుని పట్ల కృతజ్ఞతతో నిండిన హృదయాన్ని ప్రభు దగ్గర కృమ్మరించడం, దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన మనం ఎలాంటి స్థితిలో నుండి మనం బయటికి తీసుకొచ్చాడు వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కృతజ్ఞత చెల్లించటం, అది కూడా విత్ ప్రిపేర్డ్నెస్, సిద్ధపరచబడినటువంటి హృదయంతో ప్రభు దగ్గరికి వెళ్ళి మన నోటి అర్పణలు, జెఫా ఫలాలు అర్పించినప్పుడు అది దేవునికి పరలోకానికి కూడా ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి.
కాబట్టి గమనించండి. లోకపు పోకడల చొప్పున మీరు కొట్టుకొని వెళ్ళొద్దు. లోకపు మర్యాద చొప్పున మీరు వెళ్ళకండి. వాక్యాన్ని చదవండి, ధ్యానించండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని ఆరాధించటానికి ఆహ్, ఆ ఆ హృదయ ఆయన ఆరాధించగలిగిన హృదయాల్ని మనకి దయచేయునుగాక.